పాకిస్తాన్పై ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. పాక్ దాడుల్లో ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు మృతి చెందారు. ఈ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈ రోజు రేపు హెచ్ఎస్సిసి నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని కూడా సొంతం చేసుకోండి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తే పాకిస్తాన్పై ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ ఫైర్ అయ్యారు. పాక్ దాడుల్లో ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు మృతి చెందారు. ముగ్గురు క్రికెటర్లు మృతి బాధాకరమని కూడా రషీద్ ఖాన్ చెప్తూ ఉన్నారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసిపోయింది. పౌరులపై దాడి చేయడం హేయమైన చర్య అంటూ కూడా రషీద్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. పాకిస్తాన్కు జాలి, కరుణ లేదు. అసలు యుద్ధ నియమ నిబంధనలే వర్తించవు. కళ్ళు తాగిన కోతిలా అక్కడ ప్రభుత్వం సైనికుల ప్రవర్తన ఉంటుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం సందర్భంగా అక్కడి సామాన్య ప్రజలపై పాక్ సైన్యం ప్రతాపం చూపిస్తోంది. ఆఫ్ఘన్ సైన్యాన్ని ఎదుర్కోలేక ప్రజలపై వారి ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. పాపం పాకిస్తాన్ దాడిలో ఎంతో క్రికెట్ భవిష్యత్తు ఉన్న ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఈరోజు కన్నుమూశారు. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడికి పాల్పడింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఆఫ్ఘన్కు చెందిన ప్రాక్టికా ప్రావిన్స్లో పౌరులపై 8 స్ట్రైక్స్తో విరుచుకుపడింది. ఒక్కసారిగా 2 రోజుల కిందటే పాక్, ఆఫ్ఘన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఈ చర్యలతో దానికి పాక్ తూట్లు పొడిచిందని కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ దాడిలో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు ఉన్నారని కూడా ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో వచ్చే నెలలో పాక్ శ్రీలంకతో ఆడబోయే ట్రై సిరీస్ నుంచి కూడా ఆఫ్ఘన్ వైదొలిగింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా పాక్పై విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆఫ్ఘన్ జాతీయ జట్టు క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క నుంచి ఇక ఈ ప్రమాదంపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఖండించడం జరిగింది. ఇది అత్యంత విషాదకరమైన ఘటన, అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ కూడా రషీద్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో కలలు కంటున్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగియడం అత్యంత బాధాకరమని కూడా అంటూ ఉన్నారు. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతున్నానంటూ కూడా రషీద్ ఖాన్ పాకిస్తాన్పై ఈ సందర్భంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.